హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకు పంజాబ్ డ్రెస్ పాయింట్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ క్లాత్ 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాక ఈ విధంగా మడత అనేది వేసుకోవాలి. 4 ఫోల్డ్ వచ్చేటట్టు మడత అనేది వేసుకోవాలి. క్లోజ్ సైడ్ అనేది మన సైడ్కి వచ్చేటట్టు చూసుకోవాలి. ఓపెన్ సైడ్ అనేది మనకు ఆపోజిట్ వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ని ఈ విధంగా మనకు మడత అనేది వేసుకోవాలి. మడత వేసుకొని ఈ విధంగా మనకు క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనకు కింది భాగం వచ్చేసి 2 ఇంచెస్ మనకు మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం కింద మలుచుకోవడానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అని క్లాత్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు స్ట్రైట్గా మనకు ఆ కుట్టు ఎక్కడి నుంచి ఉందో అక్కడ వరకు ఇట్లా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనకు ఇక్కడ కుట్టు వరకే మార్కింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు ఎక్స్ట్రా మనకు ఖర్చు కోసం 2 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టేసుకున్న తర్వాత పైకి వచ్చేసరికి ఏంటంటే మనకు కుచ్చుల కోసం ఎంత క్లాత్ ఉన్నదో అంత క్లాత్ వరకు మనకు మార్కింగ్ అనేది పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. మనకు ఎంత ఎక్కువ కుచ్చులు రావాలనుకుంటే క్లాత్ అనేది మనకు అంత ఎక్కువ ఉంటే అంత కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకు పైన నడుం భాగం వచ్చేసి మనకు నడుం పట్టి తీసుకోవాలి కదా, దాన్ని మనకు కట్ చేసుకున్న తర్వాత క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా 2 ఫోల్డ్ లాగా వేసుకోవాలి. చూడండి 2 ఫోల్డ్ ఏ విధంగా వేసుకున్నానో దీన్ని కూడా మన ఆది పాయింట్ని కూడా ఈ విధంగా మనము నడుము నుంచి చూసుకొని ఒక 2 ఇంచెస్ మనకు మలవడానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు నడుం పైన పట్టి కోసము క్లాత్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. నడుం పట్టి కాడ క్లాత్ ఈ విధంగా పెట్టేసుకొని నడుం పైన ఒక 2 ఇంచెస్ క్లాత్ వదిలేసుకోవాలి. దానికి మనకు పట్టి మలవడానికి 2 ఇంచెస్ క్లాత్ వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కుట్టు ఎక్కడ వరకు ఉన్నదో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనకు స్ట్రైట్గా ఒక లైన్ అనేది మనం గీసుకోవాలి. చాలా సింపుల్గా మనకు ఒక 10 మినిట్స్లోనే మనకు పంజా డ్రెస్ పాయింట్ అనేది మనం కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ క్లాత్ అనేది సరిపోకుంటే నెక్స్ట్ ఇంకోటి పార్ట్ ఉంది కదా, దాన్ని దీనిపైన వేసుకొని మనకు కరెక్ట్ లెవెల్గా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కరెక్ట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇంత సింపుల్గా మనకు పాయింట్ అనేది మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇది కొత్తగా నేర్చుకునే వరకు మాత్రం చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు మనకు కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.